ఒక పెద్ద నగరంలో అనామిక అనే పేరున్న ఒక మహిళ ఉండేది. ఆమె గురించి ఎవరికి ఎక్కువ తెలియదు. కానీ ఆమె గురించిన ఒక విషయం మాత్రం అందరికీ తెలుసు. ఆమెతో మాట్లాడిన ప్రతి మనిషి ఆ తర్వాత తన ఆలోచనల మీద నమ్మకం కోల్పోతాడు. అనామిక ఒక సైకాలజీ కన్సల్టెంట్గా పనిచేసేది. కానీ ఆమె దగ్గరకు వచ్చిన క్లయింట్లు సాధారణ సమస్యలతో కాదు, వాళ్ళు ఒక రకమైన మానసికంగా పూర్తి గందరగోళంగా ఉండేవాళ్ళు వచ్చేవారు. మానసికంగా కుంగిపోయిన వాళ్ళు. ఆమె క్యాబిన్ చాలా సింపుల్గా ఉంటుంది. తెల్లటి గోడ, ఒక కుర్చీ, ఒక గడియారం. కానీ ఆమె కళ్ళలో మాత్రం ఒక ప్రశ్న ఉంటుంది: నువ్వు నిజంగా నన్ను తెలుసుకున్నావా? ఇంకా కథ విషయానికి వస్తే, ఒకరోజు ఓ పోలీస్ ఆఫీసర్ రవి అనామిక దగ్గరికి వస్తాడు. అతని సీనియర్ ఆర్డర్ ఇచ్చాడు. ఒక సైకాలజిస్ట్ కొన్ని కేసుల్లో సస్పెక్ట్స్ మ్యానిపులేట్ చేస్తుందని అనుమానంగా ఉందని. రవి మొదట్లో అనుమానం అవుతాడు. సైకాలజిస్ట్ ఏం చేస్తుంది? మనుషులు మాట్లాడిస్తుంది అంతే కదా అనుకుంటాడు. కానీ అతని జీవితంలో అనామికని కలిసిన తర్వాత అతని ఆలోచన మారిపోతాయని అతనికి తెలియదు. వచ్చిన రవిని చూసి అనామిక ఒక చిరునవ్వు నవ్వుతుంది. నువ్వు పోలీసు కదా అంటుంది. రవి షాక్ అవుతాడు. మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. అనామిక సింపుల్గా అంటుంది: మీరు నడిచే తీరుని చూస్తే తెలుస్తుంది. మీరు నమ్మే ప్రతి విషయం మీకు నేర్పిందే కానీ మీరు అనుభవించింది కాదు. ఈ ఒక్క వాక్యం రవిని ఆలోచనలు పడేస్తుంది. రవి ప్రతి ప్రశ్న అడుగుతాడు, కానీ అనామిక నేరుగా సమాధానం ఇవ్వదు. మీరు ఆ కేసులో నిందితురాలా అంటే ఆమె అంటుంది: మీరు నన్ను నిందితురాలుగా చూడాలనుకుంటున్నారా లేదా నిజం తెలుసుకోవాలనుకుంటున్నాడా అని అడుగుతుంది. రవి ఆమె మాటల ట్రాప్లో చిక్కుంటాడు. ప్రతి మీటింగ్కి తర్వాత అతని కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. అది ఇంటికి వెళ్తాడు, కానీ అదే ప్రశ్న అతని మైండ్లో తిరుగుతుంటాయి: నేను నిజంగా సరైన వ్యక్తిని నమ్ముతున్నానా లేదా నన్ను ఎవరైనా ఆట ఆడిస్తున్నారా అని. రహస్య క్లయింట్లు విషయానికి వస్తే, ఒకరోజు రవికి ఒక ఫైల్ దొరుకుతుంది. అందులో అనామిక దగ్గరికి వచ్చిన క్లయింట్ ఒక తర్వాత ఒకరోజు స్ట్రేంజ్ ఇన్సిడెంట్లో చిక్కుకుని తెలుస్తుంది. ఒక బిజినెస్ మ్యాన్ తన కంపెనీ కోల్పోయాడు. ఒక లాయర్ తన అన్ని కేసులు గందరగోళం చేసుకున్నాడు. ఒక జర్నలిస్ట్ తన రిపోర్ట్ మార్చేసి కెరీర్ నాశనం చేసుకున్నాడు. అందరూ ఒకటే మాట చెప్తారు: ఆమె ఏమీ చేయలేదు, కానీ మేమే కాదు అయిపోయామండి. సత్యలేని బ్రహ్మ విషయానికి వస్తే, రవి అనామికను మళ్ళీ కలుస్తాడు. నువ్వు వాళ్ళ జీవితంతో ఆడుకుంటున్నావు అని అడుగుతాడు. నీ చెప్పి రవి ప్రశాంతంగా ఉండమని చెప్తూ అనామిక ఎలా అంటుంది: నేను ఎవరి జీవితంతో ఆడుకోను, వాళ్ళు తమ నిజాన్ని చూడమని మాత్రం చూపిస్తానంట. రవి కోపంగా అంటాడు: నిజం అని అడుగుతాడు, లేదా వెర్షన్ ఆఫ్ ద ట్రూత్ అని అడుగుతుంది. అంటే అనామిక మొదటిసారి సీరియస్ చూస్తుంది. మీరు నిజం తెలుసుకోవడానికి ఇక్కడ రాలేదు రవి గారు, మీరు నన్ను తప్పు అని ప్రూవ్ చేయడానికి వచ్చారు. ఆ రాత్రి రవికి ఒక అనానిమస్ కాల్ వస్తుంది. అనామికను నమ్మకు, ఆమె నీ గతం గురించి తెలుసుకుందని. రవి షాక్ అవుతాడు. ఎందుకంటే అతను ఎవరికీ చెప్పిన ఒక సీక్రెట్ ఆమె అతని హింట్ ఇచ్చినట్లు గుర్తు వస్తుంది. ఓ రోజు తర్వాత అతను ఆమెను కన్ఫరెంట్ చేస్తాడు. నా పర్సనల్ పాస్ట్ నీకు ఎలా తెలుసు అని. ఆమె కళ్ళల్లో చిన్న చిరునవ్వు. మీరు నన్ను కలవకముందే మీరు మీ గురించి దాచుకోవడం మొదలుపెట్టారు రవి. నేను మీలో దాచిన దాన్ని మాత్రం బయట తెచ్చానని చెప్తుంది. ఇప్పుడు రవి కన్ఫ్యూజ్ అవుతాడు. ఆమె నిజంగా ఏదైనా క్రైమ్ చేస్తుందా, లేదా మనుషులే తమ వీక్నెసెస్ వల్ల కూలిపోతున్నారా అని. ఆమె ఇన్వెస్టిగేషన్లో అతనికి ఒక విషయం క్లియర్ అవుతుంది: అనామిక ఎవరిని ఫోర్స్ చేయలేదు, కానీ ఆమె మాటలు మాత్రం మనుషులు ఉన్న నిజాన్ని బయటలాగి. ఒకరోజు ఆమె అరెస్ట్ చేయడానికి వస్తాడు. అక్కడ ఆమె ఉండదు, కేవలం లెటర్ ఉంటుంది. మీరు నన్ను వెతుక్కుంటున్నారు, కానీ నేను ఎప్పుడు బయటకు రాలేను రవి, నేను మీ ఆలోచనలో ఉన్నాననేసి. అదే సమయంలో రవికి ఒక రియలైజేషన్ వస్తుంది. తాను ఆ కేసులు పడింది ఆమె వల్ల కాదు, తన క్యూరియాసిటీ వల్ల. చివరి సీన్లో రవి ఒక పబ్లిక్ పార్కులో కూర్చుంటాడు. ఒక అన్నయ్య ఉమెన్ వచ్చి అతని పక్కన కూర్చుంటుంది. చాలా కామ్గా అడుగుతుంది: మీరు ఇంకా నిజం వెతుకుతున్నారని. రవి ఆమె కేసు చూస్తాడు, కానీ ఇక స్క్రీన్ ఫేడ్ అవుతుంది. ఆమె అనామికనా లేక ఇంకేమైనా కొత్త వ్యక్తి అని. థ్యాంక్ యూ.